బాలీవుడ్లో జోయా అఖ్తర్. ఈవిడ తీసే సినిమాలు బీభత్సమైన కలెక్షన్లు వసూలు చేయకపోయినా కూడా ఎందుకో హార్ట్ టచింగ్గా ఉంటాయి. అయితే తొలిసారిగా లక్ బై ఛాన్స్ సినిమాతో డైరెక్టర్గా మారిన జోయా ఆ తర్వాత జిందగీ నా మిలేగి దొబారా, దిల్ ధడక్నే దో వంటి సినిమాలు తీసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసిందండోయ్. తొలిసారిగా లక్ బై ఛాన్స్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు అవుట్డోర్ షూటింగ్ ఉన్నప్పుడు బయట ఎక్కడైనా షూట్ చేయాలంటే జోయాకు చేయి కాలు ఆడేది కాదంట. అమ్మడు వెంటనే గడగడ వణిగిపోయేదంట. ఆ ఫియర్ను పోగొట్టుకోవడానికి పొద్దున్నే సెట్కు తాగేసి వచ్చేదంట. అలా మద్యం కారణంగా అమ్మడికి హ్యాపీగా భయపడకుండా షూట్ చేయడం అలవాటైపోయిందంట. ఏంటి, తాగేసి సినిమాలు తీసిందా అంటే అవునండోయ్, అలాగే తీసింది, కానీ ఎరగదీసిందని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో జోయా అఖ్తర్ తాగకుండా సినిమాలను తీస్తుందిలేండి. అందుగల కారణం ఆమె పూర్తిగా ఖాళీ జనసాంద్రత లేని లొకేషన్లనే ఎంచుకుంటుందంట. మొత్తానికైతే రచ్చ లేపుతుందని చెప్పాలండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.